వైసీపీ పార్టీ దారుణ పరాజయం తర్వాత చాలా మంది వైసీపీ ఫైర్ బ్రాండ్స్ గా చెప్పుకునే వాళ్ళు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మీద ఏగో కూడా వాళ్ళనివ్వకుండా నోరేసుకుని పడిపోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్నారు. సరే, వాళ్ళ గురించి గతంలోనే మనందరం మాట్లాడుకోవడం జరిగింది. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఒక ప్రధాన చర్చ నడుస్తుంది. విడుదల రజని గతంలో చిలకలూరుపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా తొలిసారి గెలవడంతోనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఆ బాధ్యతలు స్వీకరించినటువంటి విడుదల రజని ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళడం వెనుక అనేక ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రధానంగా పార్టీ మారుతుందనే వాదనలు అయితే బలంగా ఉన్నాయి. విడుదల రజనీకి చెందినటువంటి ఒక వర్గం బలంగా చెబుతున్న మాట ఏంటంటే బీజేపీలోకి జంప్ అవడానికి విడుదల రజనీ సిద్ధంగా ఉంది. ఆల్రెడీ కొంతమంది బీజేపీ నేతలతో టచ్లో కూడా వెళ్ళినట్టుగా కొంత సమాచారం కూడా అందుతుంది. దీనికి బలం చేకూర్చే అంశాలు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళ నాయకులతో 2-3 మీటింగ్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఏ మీటింగ్కి కూడా మాజీ మంత్రి విడుదల రజనీ అయితే హాజరు కాలేదు. పైగా ఏ కార్యక్రమంలో కూడా పాల్గొన్నట్టు ఫోటోలు కానీ వీడియోలు కానీ విడుదల రజనీవి ఇప్పటి వరకు ఎక్కడ బయటకు రాలేదు. తన సోషల్ మీడియా యాక్టివిటీ కూడా ఓటమి తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపుగా తన సోషల్ మీడియా యాక్టివిటీ కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి. వాస్తవానికి వైసీపీలో ఉన్న ఇతర అందరి నేతలతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డికి ధీటుగా సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకునే నేత విడుదల రజనీ. ఆవిడికి మంత్రి పదవి రావడానికి కూడా ఆ రోజుల్లో సోషల్ మీడియాలో ఆ హైప్ ఇప్పించుకుంది కాబట్టే ఒక రకంగా ఆవిడకి కూడా కొంచెం ప్రజల్లో క్రేజ్ పెరగడం, ఆ తర్వాత మంత్రి పదవి రావడం జరిగిందని చెప్పి అందరూ చెప్పుకునే పరిస్థితి. అలాంటి సోషల్ మీడియా యాక్టివిటీ దాదాపుగా నెల రోజుల నుంచి పూర్తిగా ఆగిపోయిన పరిస్థితి. మరి ఎక్కడికి వెళ్ళింది విడుదల రజనీ? ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో కానీ, ఏ ఫంక్షన్లో కానీ, ఏ కార్యక్రమంలో కానీ విడుదల రజనీ ఎక్కడ కనపట్లేదు. ఒక రకంగా అసలు ఆంధ్రప్రదేశ్లో ఉందా, లేదా పక్క రాష్ట్రం తెలంగాణలో ఉందా, లేదా విదేశాలకు వెళ్ళిందా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. అయితే విడుదల రజనీ బలంగా కొంతమంది బీజేపీ నేతలకు టచ్లోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా వైసీపీ చాప్టర్ క్లోజ్ కాబోతుందని ఒక అంచనాకి విడుదల రజనీ వచ్చినట్టుగా విడుదల రజనీకి అత్యంత సన్నిహితంగా ఉండే కొంతమంది వ్యక్తులు చెప్తున్నటువంటి మాట. ఎలాగా తెలుగుదేశం పార్టీలోకి కానీ జనసేన పార్టీలోకి కానీ విడుదల రజనీ వెళ్ళలేదు. వాళ్ళకంటే బీజేపీలోకి అయితే ఇంకా చొరవగా వెళ్ళగలుగుతుంది. రెండోది, బీజేపీలోకి వెళ్ళినా ఈ రెండు పార్టీలోకి వచ్చినా ఒకటే. ఎందుకంటే ప్రస్తుతానికి ఇవన్నీ కూడా కూటమి మీద ఉన్న నేపథ్యంలో వచ్చే ఎన్నికలకి ఏం జరుగుతుందనే పక్కన పెడితే ప్రస్తుతానికైతే అన్ని కూటమిలోనే ఉన్నాయి కాబట్టి ఏ పార్టీలోకి వెళ్ళినప్పటికీ కూడా ఇబ్బంది ఉండదు. మనకు తెలుసు సైబరాబాద్ మొక్కగా విడుదల రజనీకి ఒక పేరు కూడా ఉంది. గతంలో చంద్రబాబు గారిని సైబరాబాద్ సృష్టికర్తగా పోల్చి అందులో నేను ఒక మొక్కను సార్ అని చెప్పి గతంలో విడుదల రజనీ చెప్పుకుంది. తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వివిధ సందర్భాల్లో దాన్ని ప్రచారం చేయడం జరిగింది. ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలన కంటే కూడా భజన మీదే ఎక్కువ దృష్టి పెట్టిందని చెప్పి అందరూ కూడా విమర్శించే పరిస్థితి. ఎందుకంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిని పొగట్టడం తప్ప ఎప్పుడు కూడా ప్రజా సమస్యల గురించి పట్టించుకున్న పాపాన్ని పోలేదు. పైగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల రజనీ చేతిలోకి వచ్చిన తర్వాత అనేక అక్రమాలు కూడా జరిగాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం బయటకు తీయనుంది. ఈ నేపథ్యంలోనే విడుదల రజనీ భయంతోనే బీజేపీలో చేరాలని చూస్తుందని చెప్పి ఒక వాదన కూడా ఉంది. ఆల్రెడీ సత్యకుమార్కి అయితే వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలన్నీ కూడా బయటికి తీస్తారు. మనకు తెలుసు ఆ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 5-6 సార్లు ఆరోగ్యశ్రీని నిలిపివేసి బకాయిలు చెల్లించకపోతే మేము పూర్తిగా సేవలు నిలిపివేస్తామని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలన్నీ కూడా హెచ్చరికలు చేసినటువంటి పరిస్థితి. చివరికి ఈవెన్ పులివెందుల్లో కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసినట్టుగా బయట బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి. సరే, అప్పుడు అధికారం ఉంది కాబట్టి బెదిరించి అంతా చేసి మొత్తానికి ఏదో ఆ వైద్యాన్ని కొనసాగించారనుకోండి, అది వేరే విషయం. అంటే వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా భ్రష్టు పట్టింది. విడుదల రజనీ అవినీతి అక్రమాల మీద దోచుకోవడం మీద పెట్టినటువంటి శ్రద్ధ ప్రజా సమస్యల మీద పెట్టలేదనేది బలంగా ఉన్నటువంటి వాదన. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో తన రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే ఖచ్చితంగా ఎటువంటి స్కాములో కూడా ఇరుక్కోకూడదు. ఒకవేళ ఇరుక్కుని ఏదైనా ఒక మచ్చబడితే ఖచ్చితంగా అది తన పొలిటికల్ కెరీర్ మీద ఎఫెక్ట్ చూపుతుంది అనేది విడుదల రజనీకి బాగా తెలుసు. కాబట్టి సైలెంట్ గా, వాస్తవానికి వీళ్ళందరికీ కావాల్సింది ఏంటంటే రాజకీయ అండ పదవులు కావాలా. దానికోసం సిగ్గు శర్మ అనేది ఉండదు. ఆ పార్టీలోకి ఈ పార్టీ నుంచి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి దూకుతారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి విడుదల రజనీ తర్వాత ఏమైంది, వైసీపీలోకి వెళ్ళింది. సరే, గెలిచింది, అక్కడ మంత్రిగా చేసింది అనుకోండి, పోనీ ఆ పార్టీలో చిత్తశుద్ధితో నిలబడితే బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు బీజేపీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆల్రెడీ తెలుగుదేశం జనసేనలో వెళ్ళాలని ప్రయత్నం చేసినా వాళ్ళు డోర్లు తీరు. ఒకవేళ వెళ్ళినా ఆ పార్టీలో సరైన గుర్తింపు రాకపోవచ్చు. ఎందుకంటే గతంలో విడుదల రజనీ మాట్లాడినటువంటి మాటలు లోకేష్ మీద కానివ్వండి, చంద్రబాబు గారి మీద కానివ్వండి, సరే బూతులు అయితే మాట్లాడలేదు అనుకోండి, కానీ ఆ స్థాయి
స్థాయిలో విమర్శలు చేసింది. మాజీ ముఖ్యమంత్రి అని కూడా చంద్రబాబు గారిని మర్చిపోయే గతంలో విడుదల రజని విమర్శలు చేయడం జరిగింది. సో ఇవన్నీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ చంద్రబాబు గారు కానీ ఎవరు మర్చిపోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు వెళ్లే అవకాశం ఉన్నటువంటి ఏకైక పార్టీ బీజేపీ పార్టీ. కాబట్టి బీజేపీ నాయకత్వంతో అంటే డైరెక్ట్ గా పురంధేశ్వరితో కానీ లేదా కేంద్ర పెద్దలతో కానీ ఇప్పటి వరకు అయితే సంప్రదింపులు జరపలేదు. కానీ బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతల ద్వారా లీకులు ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో విడుదల రజని పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, ఆహ్వానించి తీసుకోవాలని చెప్పి బీజేపీ అగ్రనాయకత్వానికి వివరించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సరే, బీజేపీ ప్రస్తుతానికి కూటమిలో ఉన్న నేపథ్యంలో తీసుకుంటారా లేదనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం అనేది కొంత ఇప్పుడు చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ ని విమర్శించిన వ్యక్తుల్ని బీజేపీ తీసుకోవడం కూడా సమంజసం కాదు. మరి బీజేపీ కూడా రాష్ట్రంలో బలపడాలి కాబట్టి నాయకుల చేరిక అనేది ఆ పార్టీకి అవసరం. మరి ఆ కోణంలో ఆలోచించి తీసుకుంటారనేది పక్కన పెడితే 5 ఏళ్ల పాటు అంటే ఆవిడ మంత్రి పదవి 2.5 ఏళ్ల చేసింది అనుకోండి. ఈ 2.5 ఏళ్ల పాటు దొరికిన కాడికి దోచుకున్నటువంటి విడుదల రజని చిలకలూరుపేటకి ఏమీ చేయలే. ఎందుకు గుంటూరు వెస్ట్ నుంచి మొన్న 2024లో పోటీ చేసింది? చిలకలూరుపేట నుంచి ఎందుకు జగన్మోహన్ రెడ్డి తప్పించాడంటే చిలకలూరుపేటలో పూర్తి వ్యతిరేకత ఉంది. అక్కడ పనికిరాని మొక్క ఎక్కడ ఎలా పనికొస్తుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పదే. ఒక చోట వ్యతిరేకత ఉందని వాళ్ళని తీసుకెళ్లి వేరే చోట వేశారు. అసలు వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది వేరే చోటకి వెళ్ళినప్పుడు అక్కడ ఆలోచించరా ప్రజలు? అక్కడ ఎందుకు ధర్మేశారు, ఇక్కడికి ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తారు కదా. అలాగే చిలకలూరుపేటలో విడుదల రజని ఎందుకు తీసేశారు, గుంటూరు వెస్ట్ లో ఎందుకు పెట్టారు అనేది ప్రజలందరికీ తెలుసు. కాబట్టి గుంటూరు వెస్ట్ లో కూడా విడుదల రజని దారుణ పరాజయాన్ని చవిచూసింది. సో వాటమి తరువాత ఇప్పటి వరకు విడుదల రజని అయితే ఏ మీడియాకి కానివ్వండి ఎక్కడ సోషల్ మీడియాలో కానీ కనపడలేదు. నిన్న అనుకుంటా తన ట్విట్టర్ ఖాతాలో ఎక్స్ ఖాతాలో ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఆ టీమిండియా ఏదైతే T20 వరల్డ్ కప్ 17 ఏళ్ల తర్వాత టీమిండియా గెలిచిందో దానికి సంబంధించి ఒక పోస్ట్ పెట్టడం తప్ప ఇప్పటి వరకు ఏ యాక్టివిటీలో కానివ్వండి పాల్గొనలేదు. ఇంకా వైసీపీ నేతలు అడపాదడప కొద్దో గొప్ప విమర్శలు చేశారు. కానీ విడుదల రజని ఆ విమర్శ చేయడానికి కూడా ఈ రోజు వరకు బయటకు రాలేదు. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ విమర్శలు చేయలేదు. సో కాబట్టి బలంగా వైసీపీ పార్టీ నుంచి బయటకు వెళ్లాలనే ఉద్దేశం అయితే విడుదల రజనీలో ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి జలక్ ఇవ్వాలని చెప్పి ఆ విడుదల రజని చూస్తున్నట్టుగా సమాచారం. ఇక ఇంకో పక్క ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే బెంగళూరు ప్యాలెస్ కి వెళ్ళి బయటకు రాని పరిస్థితి. వాస్తవానికి వైసీపీలో పరిస్థితి ఎలా ఉందంటే చెప్పే నాయకుడు లేక ఒక కెప్టెన్ లేని నావ ఏ విధంగా తయారవుతో ఇప్పుడు ఆ విధంగా తయారైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో సేద తిడుతుంటే ఇక్కడ వైసీపీ నేతలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఇంకో పక్క కూటమి ప్రభుత్వం దూసుకుంటూ వెళ్ళిపోతుంది. ప్రజలకు ఈ రోజు ఆల్రెడీ 7,000 రూపాయలు పింఛన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. సో ఒక పక్క వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళిపోతుంటే మరో పక్క జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మోహం చూపించలేక బెంగళూరు పారిపోయి కూర్చుంటే ఇక్కడ వైసీపీ నేతలందరూ కూడా ఇళ్లలో నుంచి బయటకు రాలేని పరిస్థితి. అందులోని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయాయి. ప్రతిపక్ష హోదాలో పోరాడదామంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. దీంతో వైసీపీ నేతలకు దిక్కుదోచిన పరిస్థితి. సో వచ్చే ఎన్నికల నాటికి వైసీపీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అనేది విడుదల రజని వ్యక్తిగత అభిప్రాయం లాగా ఉంది. కాబట్టి మునిగిపోయే నావలో ఉంటే తన రాజకీయ భవిష్యత్తు కూడా, ఎందుకంటే కేవలం ఒకసారి మాత్రమే గెలవడం జరిగింది, గెలిచిన వెంటనే మంత్రి పదవి కూడా పొందింది అనుకోండి, తనకి రాజకీయ కెరీర్ చాలా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే పొట్టమునిగే అవకాశం ఉంది. కాబట్టి వేరొక పార్టీలోకి వెళ్లాలని బలంగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇతర నేతలతో పోలిస్తే విడుదల రజని బూతులు ఏమి మాట్లాడలేదు కాబట్టి, కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు లాగా మాట్లాడలేదు కాబట్టి తనకు ఛాన్సెస్ ఉంటాయని కూడా బలంగా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. తన సన్నిహిత వర్గం కూడా ఇక వైసీపీ పార్టీ చాప్టర్ క్లోజ్ అయిపోయిన నేపథ్యంలో వేరొక పార్టీలోకి వెళ్ళడం మంచిది అని చెప్పి తన సన్నిహితులు కూడా సూచించినట్టుగా సమాచారం. సో మొత్తంగా విడుదల రజని అయితే పార్టీ మార్పు కోసం ఆలోచిస్తున్నట్టుగా సమాచారం ఉంది. అది నిజమా కాదా తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వేచి చూడాలి.